ప్రార్థించే పెదవుల కంటే సేవించే చేతులు మిన్న అన్న మదర్ తెరిస్సా అమ్మ మాటలను అక్షరాలా పాటిస్తున్నాడు కదా సత్యసాయి జిల్లా ఒడిసి మండలం డబురువారి పల్లె సర్కారు బల్లె చదువు చెప్తున్న నాగరాజు సారు. ఇప్పుడు ఒంటిపూట బడులు నడుస్తున్నాయి కదా, పొద్దుగాల 7ంటికే బళ్ళు చాలు కాబట్టి ఇక ఆ టైంలో ఇళ్ళల్లో ఏం వండుకొని ఉండరు. పిల్లగాళ్ళు పరిగడుపున బడికొస్తే ఈ ఎండలకు బేవష్ అయిపోతారని ఆలోచన చేసి నాగరాజు సారే సొంత పైసలతోటి పిల్లగాళ్ళకు పొద్దుగాల బల్లె టిఫిన్ అండిచ్చి పెడుతున్నాడు. ఇట్లా ఒడిసి ఎస్ఐ మల్లికార్జున సార్ను పిలిచి బల్లె ఈ కార్యం చాలు చేసిండు. బీదల ఇండ్లల్లో పొద్దుగాల నాష్ట గీష్ట ఏం చేసుకొని ఉండరు. పిల్లగాళ్ళు సద్యాన్నం తినలేక కడుపు మార్చుకొని వస్తున్నారు. అందుకే పిల్లగాళ్ళు ఆకలితోటి కడుపు మార్చుకోకుండా ఆయనకు దోషినంతలా వాళ్ళకి టిఫిన్ పెట్టాలని ఆలోచన చేసిండట. మంచి పని చేసిరు సారు. సర్కార్ బళ్ళల్లో చదివే బీద పిల్లల పరిస్థితి ఇట్లా ఉంటుందని తెలిసే తమిళనాడులో స్టాలిన్ సార్ సర్కారు పొద్దుగాల పిల్లగాళ్ళకు నాష్ట పెట్టించే పథకం చాలు చేసిరు. అది చూసి తెలంగాణలో కూడా కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు బళ్ళల్లో రోజు పొద్దుగాల పిల్లలకు టిఫిన్ పెట్టే పథకం చాలు చేసినుండే. మరి ఇప్పుడు అది బంద్ అయినట్టున్నది. తెలుగు రాష్ట్రాలలో సర్కారులు ఈ పథకాన్ని 2 రాష్ట్రాలలో అమలు చేస్తే బీద పిల్లలకు పౌష్టికాహారం దొరికినట్టు అవుతుంది. సర్కారు మరి ఆ తీరులో ఆలోచన చేస్తే బాగుండని కోరుకుంటున్నారట తల్లిదండ్రులు కూడా.